అండి, మీ అందరికి ఎలాగున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నామండి. ఇంకా మొన్నటి రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా, ఇంకా వచ్చేసి వాళ్ళకి 3 రోజులు అవుతుంది. ఇంకా బాగా వచ్చేసి విజయవాడ అయితే వెళ్ళాడండి పని కొనుక్కోవడానికైతే. ఇంకా దాకైతే దీని దగ్గర మహేంద్ర దగ్గర ఉన్నాడు. ఇంకా ముందు రోజుల్లో మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట దీని వాళ్ళ దగ్గరికి అయితే. సరేనా, ఇంకా అప్పుడు తమ్ముడు వచ్చేసి పనికి వెళ్ళాడు, నేనేమో వెనకుండా వెళ్ళాడు ఆటోకి అయితే. అక్కయ్య వచ్చేసి ఇంట్లో పనులు మొత్తం చేసుకుంటుంది. బాగా వస్తున్నాడని చెప్పేసి ఇంకా గారెలు చికెన్ కర్రీ అయితే చేస్తుంది. అయితే బరిగొడ్లు ఉన్నాయి కదండి మాకైతే. ఇంకా బరిగొడ్లకి అయితే మేత వేసి నీళ్ళే రాపాలి. అందుకని చెప్పేసి మా అక్కయ్య పిల్లల్ని ఇంకా సుహాసిని అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట. సరేనా, త్వరగా అయితే బరిగొడ్ల దగ్గరికి వెళ్ళి పట్లకి నీళ్ళే దాపేసి మేత వేసి పేడకాయలు అయితే తీసుకొద్దాం. ఓకేనా. తమ్ముడు నాన్న వచ్చేసి ఇంకెవరు వాళ్ళకి పనికి వెళ్ళిపోయారు. మా నాయనమ్మ అయితే సుక్కడం చేయించుకుంది కదా, అందుకని చెప్పేసి ఇంక అక్కయ్య వచ్చేసి ఇంక ఇంట్లో పనులు మొత్తం చూసుకుంటూ ఉంది. ఇంకా నేనేమో ఇంకా చిన్నప్పటి నుంచి బరిగొడ్లు అంటే నాకు ఇష్టం కదండి. ఇంక అందుకని చెప్పేసి ఇంక బరిగొడ్లకి నీళ్ళు అవుదామని చెప్పేసి వచ్చానమాట. సాస్ అయితే ఇంకా వీడియో మామూలుగా తీయట్లేదు. సరే అండి, అమ్మ బర్రెకి నీళ్ళు అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నా కొడుకైతే వచ్చిరాని మాటలతో. ఇంకా నేనైతే ఇంక ఈ విధంగా బరిగొడ్లకి నీళ్ళు అయితే ఆపేసి మేత వేసి ఇంకా పేడకాయలు అయ్యి ఉంటే బజ్జికాయ పెట్టేస్తే నాన్న వచ్చిన తర్వాత పోసొస్తాడు. ఓకేనా. నేనైతే ఇంకా ఆ విధంగా బరిగొడ్లు కాడికి వచ్చానని చెప్పేసి ఇంకా మా నాయనమ్మ అయితే దూడల్ని ఇంక వేలొస్తాట కట్టడానికైతే వస్తుందన్నమాట. ఇంకా అమ్మ ఆ దూడని ఇడిగట్టే, ఆ బర్రెని ఇడిగట్టే, ఇన్ని నీళ్ళు దాపు అని చెప్తా ఉంది. ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా సాహస్ అయితే బరిగొడ్లకి మేతేస్తూ ఉన్నాడు. నేను తీసుకొచ్చిన ఒక బకెట్ నీళ్ళు అయితే చాలేదనమాట. ఇంకా అందుకే పక్కన అయితే మోటార్ ఉంటే పైప్ వేసేసి ఇంకా ఆ విధంగా నీళ్ళు అయితే పట్టాను. తవుడు అయితే తీసుకొచ్చాను కదా, ఇంకా ఆ నీళ్ళే కాకుండా మళ్ళీ సపరేట్గా 4-5 బకెట్లు నీళ్ళు అయితే తాపేసాను. ఎండాకాలం కాదండి, బరిగొడ్లు అయితే ఇంకా బాగా నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉన్నాయి అనమాట. కుడితి నీళ్ళతో పాటు మామూలు వాటర్ కూడా పెడితే తాగుతూ ఉన్నాయి. వాతావరణం అయితే నేను వచ్చిన కాడి నుంచి చాలా చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతూ ఉంటున్నాయి అనమాట. ఇంకా ఆ విధంగా ఇంకా ఎండ కాస్తూ ఉంది. ఇంకా సాహస్ అయితే బరిగొడ్లకి ఇంకా మేతేస్తూ ఉన్నాడు. ట్రాయ్య బరిగొడ్లు పొడుస్తాయని చెప్పి పిలుస్తూ ఉన్నాను. ఇంకా వీడియో వచ్చేసి సుహాసిని తీస్తూ ఉందనమాట. ఇంకా అచ్చం చెట్లే చూపిస్తూ ఉంది. ఇంకా ఆ విధంగా బరిగొడ్లకి నీళ్ళే దాపేసిన తర్వాత ఇంక చిన్న దూడ అక్కడ ఉంటే ఎండలో ఉందని చెప్పేసి ఇంకా రేకుల సెట్కి వెళ్ళి నీడొస్తే కట్టేస్తూ ఉన్నాను. మా నాయనమ్మ చెబుతూ ఉంది, ఆ చిన్న దూడను కూడా గట్టిగా కట్టేయమ్మా, పీక్కొని వచ్చి ఇంకా పాలు తాగుతూ. ఇంకా ఉదయమే పాలు తీస్తున్నారు కానీ సాయంత్రం పాలు తీయబోయేలకి మొత్తం తాగుతూ ఉంది. ఇంక ఈ దూడ చిన్న దూడ కదండి, ఎక్కువగా పాలు కూడా తాగకూడదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా ఇంకా జాగ్రత్తగా అయితే బరిగొడ్లకి అయితే నీళ్ళు అయితే తాకొచ్చిన తర్వాత ఇంకా సుహాస్ బాబు అయితే నిద్రపోయి లేసాడు. ఇంక ఇంట్లో పని చేస్తున్నామంటే ఎక్కడండి, ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. ఇంక అందుకని చెప్పేసి అబ్బాయి సెర్లేకాయ పెట్టేసి మా నాయనమ్మ ఉంది అంటే మా నాయనమ్మల తోడుక నాయనమ్మకి అయితే కొట్టుంది కదా, ఖాళీగానే ఉన్నావు కదా, ఇంక అబ్బాయిని ఎత్తుకో పని చేసుకోవాలి. ఇంక అక్కయ్య వచ్చేసి ఇంకా అమ్మ మంచం కుంకులుగా ఉంది. ఇంకా ఆమె లేచి నాడవటమే అంత మాత్రం అయితే ఇంక మంచం కుంకులుగా ఉందని చెప్పేసి కొత్త నవారు తెప్పించుకొని ఇంకా అక్కయ్య చేత అయితే మంచం గుడ్డ కుట్టించుకొని ఇంకా మంచం అయితే అల్లో పనిలో అక్కయ్య ఉందనమాట. నేనేమో బుడ్డబ్బాయిని మా నాయనమ్మకి ఇచ్చేసి పిల్లలేమో వీడియో తీస్తూ ఉన్నారు. ఇంకా అంట్లు మొత్తం అయితే చాలా పడ్డాయి అనమాట. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి దోశలని గారెలని ఇంకా అవి చేసుకుంటా ఉన్నాము. ఇంకా అంట్లు అయితే చాలా పడ్డాయి. ఇంకా అక్క ఏమో అమ్మని చూసుకునే పనిలో ఉంది, నేనేమో అబ్బాయి ఏడవట్లేదు కదా అని చెప్పేసి త్వరగా అయితే అంట్లు అయితే తోముతూ ఉన్నాను. మా పిల్లలతో చాలా తంటాలు పడుతూ వీడియో తీస్తున్నానండి. ఒకళ్ళు వీడియో తీయమంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు మేము తీస్తాం అని తన్నుకుంటూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఒకరికి తలా పని చెబితే ఎవరికాళ్ళకి వెళ్ళారంట. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అయితే ఇంక అంట్లే దోమేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా అంట్లు మొత్తం దోమేసుకున్న తర్వాత బాగా వస్తా అన్నాడు కదా, చికెన్ కర్రీ ఇంకా అవన్నీ చేసేయాలి.
చేసేసానండి. అక్క అయితే ఇంట్లో కసువ యూజ్ చేసేసింది. ఇంక అందుకని చెప్పేసి సాయంత్రం అయితే వర్షాలు పడుతూ కరెంట్ అయితే ఉండట్లేదు. ఇంకా కరెంట్ పోయే టయానికి పిల్లలు ఏడవటం, ఇంక అన్నం కూరలు చేసుకునే లేక 9, 10 అవుతుందంట. 10 అవుతుందండి. ఇంక అందుకని చెప్పేసి ఇంకా అంట్లు దోమంగల్ని కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, ఇంకా ఏ అమ్మకోటికి ఉడకబెట్టాలి. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే ఇంకా టమాటా ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాము. టమాటాలు మొత్తం అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇంకా ఆ విధంగా కట్ చేసుకొని ఇంక బయట అయితే కూర్చున్నాను. సుహాస్ అయితే మా నాయనమ్మ దగ్గర ఆడుకుంటా ఉన్నాడు. బాగా అలవాటు అయిపోయాడండి. బాగా ఇంకా ఎత్తుకుంటే ఎవరికాడని ఉంటాడు. ఇంకా ఇంట్లో నిద్ర వచ్చటం కానీ మంచాల మీద వేయటం, సాప్ మీద వేస్తుంటేనేమో అస్సలు ఉండట్లేదు. మంచాల మీద వేస్తుంటే కింద పడతాడని భయం. కింద సాప్ మీద వేస్తుంటేనేమో సాప్ మీద ఉండకుండా నేల మీదకి వచ్చి పాగుతూ ఏ పడతాయి నోట్లో పెట్టుకుంటూ ఉన్నాడు. అందుకని చెప్పేసి చిన్న భయంతో ఇంకెవరినో కాడ ఉంచుతా ఉన్నా. పెందని ఆడ పట్టుకొచ్చిన షాప్లో చెర్లేనా గొరకలేగా స్కిన్ తెస్తున్నా. పెద్ద మేడ పోయింది వచ్చింది. మంచం గొడ్లో అయిపోయిందా? ఇంట్లో పనులు మొత్తం అయితే చేసుకోవడం అయితే అయిపోయింది. ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. గారెలు చేద్దాం అనుకున్నాను కానీ నా కొడుకు ఎక్కడ ఒకటే ఏడుస్తున్నాడని చెప్పేసి గారెలు చేయకుండా మినపప్పు అయితే బాగా మెత్తగా పట్టేసి దోశల లెక్కనైతే పోద్దాం అనుకున్నాను. బాగా వచ్చిన తర్వాత అయితే కర్రీ చేసే ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మొబైల్లో స్టోర్ ఎక్కువైంది. సుహాస్ బాబు అయితే చేయదగట్లేదు. ఇంకా పిల్లలకంటే ఎక్కువైంది ఏది లేదు కదా అని చెప్పేసి బాబుని అయితే చూసుకుంటూ ఉన్నాను. ఇంకా కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపించలేదు కదండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా వేగిన తర్వాత మిక్సీ పెట్టేసాను. పేస్ట్ అయితే పచ్చియే మిక్సీ పట్టవచ్చు కానీ ఇంకా ఎప్పుడో అలా కాదు, అలా కూడా టేస్ట్ బాగోదని చెప్పేసి ఫ్రై చేసి ఇంకా బాగా ఉడికిని అయితే పేస్ట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా ఆయిల్లో మై కూడా ఫ్రై చేసుకొని ఇంకా ఉడికిన ముక్కలు అయితే ఇంకా తాలింపులో కలిపేసుకున్నానండి. కర్రీ చూస్తుంటేనే చాలా బాగుంది కదా, అందుకని చెప్పేసి కర్రీ అయితే బాగా ఉడికిన తర్వాత ఇంకా గ్రేవీకి అని చెప్పేసి ఇంకా వాటర్ అయితే పోసాను. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇంకా మనకు కర్రీ అయితే చాలా బాగా మరుగుతూ ఉంది కదా, ఇంకా 2 నిమిషాలు అయితే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. అమ్మ అయితే మధ్యాహ్నం కూడా అన్నం తినబుద్ధి కాలేదని చెప్పేసి అన్నం తినలేదు. ఇంకా త్వరగా కర్రీ రెడీ అయితే ఇంకా బావకి సపరేట్గా కొంచెం కూర తీసేసిన తర్వాత అమ్మకి ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టి వేడివేడిగా చికెన్ కర్రీ, ఇంకా అదేవిధంగా వేడివేడి రైస్, ఇంకా దోశ పిండికైతే బియ్యం లేకుండా మొత్తం మినపప్పు మిక్సీ పట్టేసి ఇంకా పక్కనైతే పెట్టేసాను. బాగా ఎప్పుడు వస్తే ఇంక అప్పుడు దోశలు వద్దని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇంకా అన్నం కూడా వండేసాను కదా, ఇంకా అమ్మకైతే ఆకలి అవుతుందని చెప్పేసి లేక అమ్మకైతే భోజనం అయితే వడ్డిస్తున్నాను. అమ్మతో పాటు ఇంకా పిల్లలకు కూడా భోజనం పెట్టాలండి. స్కూల్ నుంచి వచ్చి ఇంకంతే ఉన్నారు. సాహస్ అయితే ఇంకెక్కడ స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఖాళీగా ఎందుకు ఉంచడం అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే చూస్తుంటేనే నోరూరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర ఒక్కటేనండి మిస్ అయింది. పల్లెటూరులో చాలా తక్కువ అనమాట దొరకటం. సండే ఒక్కరోజే దొరికేది. మనకి ఎన్నికొండలో ఉంటే ఇంకా రోజు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మన ఇంట్లో ఉంటాయి. ఇంకా అందుకే ఇంట్లో ఉన్న వాటితో నాకు చేతైన విధంగా అయితే చికెన్ కర్రీ అయితే చేసాను. ఇంకా అమ్మకైతే పెట్టేసాను, భోజనం చేస్తూ ఉంది. పిల్లలకు పెట్టేసి నేను కూడా భోజనం చేస్తూ ఉన్నాను. చికెన్ కర్రీ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఇంకా అక్క అయితే పిల్లలకి స్నానం చేపిస్తూ ఉంది. పిల్లలు స్నానం చేయించిన తర్వాత అక్కయ్య కూడా పిల్లలకు పెట్టేసి తినిద్ది.
బావ రాగానే మినపప్పు దోశలు అయితే పోసేసానండి. ఇంకా కర్రీ అయితే బావకి అనమాట. కర్రీ అయితే చాలా బాగుంది రాజీ అని చెప్పేసి తింటా ఉన్నాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై. నెక్స్ట్లో మంచి వీడియో తగులుద్దాం ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.